ఈరోజు మనం దొండకాయతోటి దొండకాయను శనగపిండి కారం వేసి కూర చేసుకుందామండి, ఫ్రై. అంటే దీన్ని ఫస్ట్ ఉడకబెడతాము, నేను ప్రాసెస్ అది చూపెడతాను. మనకి మంచి లోకల్ దొండకాయలు దొరికాయండి. ఇవి పుల్లగా ఉంటుంది, బాగుంటుంది, రుచి బాగుంటుంది. ఇవి హైబ్రిడ్ ఉంటాయి కానీ పొడుగ్గా ఉంటాయి, బాగానే ఉంటుంది కానీ ఇవి రుచి బాగుంటుందండి. ఇది దొరకనప్పుడు ఇవి చేసుకుందాం. దొరికాయి కదా, వీటితోటి మనం ఇప్పుడు నేను కడిగేసి 4 సార్లు కడిగేసి కట్ చేయడం చేస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే అండి, నూనె ఒక 4 చెంచాల నూనె పడుతుంది, శనగపిండి, పోపుకి ఎక్కువ పోపు ఉండదండి, ఆవాలు, జీలకర్ర, ఏది ఎంత కావాలన్నా నేను వంటప్పుడు చెప్పేస్తాను, చేసేటప్పుడు ప్రాసెస్లో చెప్తాను. ఇంగువ రుచి ఇస్తుందండి, ఇంగువ కంపల్సరీ కావాలి. ఇంగువ, పసుపు, ఎండుమిరపకాయలును జీలకర్ర ఉంది కదా, రెండింటిని కలిపి ఫస్ట్ వేయించి గ్రైండ్ చేసి పెట్టుకుందాం. జీలకర్ర కారం చేసుకుందాం. నేను ఇది వేయించడం అవన్నీ నేను చూపెడతాను. ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని కడిగేసుకొని కట్ చేసుకుందామండి. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టారంటే నేను కడిగేసుకొని రెడీగా ఉంటానండి. మనం ఈ కూరని కాయగానే కట్ చేసుకుంటున్నామండి. కూర కూడా కాయగానే తయారవుతుంది. ఏం చేద్దామంటే ఇట్లా రెండు వైపులా కట్ చేస్తున్నాం కదా, ఇటువైపు కొద్దిగా మన తిప్పి ఆపోజిట్ సైడ్లో ఒక ఘాటు. ఎందుకంటే దీన్ని మనం ఉడకబెట్టుకుంటాం, కుక్కర్లో వేసి ఉడికేస్తాం. ఉడకబెట్టినప్పుడు పొరపాటున చిరిగిపోయింది అనుకోండి, కూర బాగుంటుంది, అంటే కూర చెడిపోదు. అందుకని ఈ విధంగా కట్ చేసుకుందాం. ఇటువైపు ఒక ఘాటు, మళ్ళీ దాని ఆపోజిట్ సైడ్ తిప్పి ఇటువైపు ఒకటి. ఒక కూర ఇది ముక్క చిరిగిపోలేదు అనుకోండి, యాస్టీస్గా ఉన్నా కానీ చూడడానికి రుచి బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, చేసుకోవడానికి బాగుంటుంది. రైట్, నేను కట్ చేసుకుంటానండి. కట్ చేసేసి మొత్తం కట్ చేసుకుందాం. మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. కండిషన్ కట్ చేసుకున్న తర్వాత మిగతా విషయాలే చూద్దాం. మనం ఏం చేసాము, కట్ చేసుకున్నాం కదా, ఈ ముక్కల్ని కుక్కర్లో 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ వచ్చేది మనకు చేసి నీళ్లు మొత్తం వార్చేద్దామండి. కుక్కర్లో వేసే ముందర ఏం చేద్దామంటే నీళ్ళల్లో ఉప్పుని మనం 1.5 చెంచా ఉప్పు పడుతుంది. ఇదే మనం 3 చోట్ల వేసుకోవాలి. ఫస్ట్ ఏం చేద్దాము, నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకుందాం. ఉప్పును పసుపు వేసి కుక్కర్లో పెడదాం, విజిల్స్ రానిచ్చి నీళ్లు వార్చేద్దాం. అది రెండోసారి శనగపిండిలో వేద్దాం. మూడోసారి వేయించుకునేటప్పుడు దీనిపైన వేస్తాం. ఉప్పు 3 సార్లు వేస్తాం కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి. నేను ఇది కుక్కర్లోకి ఎక్కిచ్చేసి 3 విజిల్స్ వస్తే ఆ లోపల జీలకర్ర కారమును శనగపిండిని వేయించుకుందాం రండి. ఇది ఆ లోపల విజిల్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేసాము, జీలకర్రని వేసి వేయించుకుంటాం, కమ్మగా వాసన వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఏం చేద్దాం, నూనె గిన్నె ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. వేగిన తర్వాత తీసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. మనకి జీలకర్ర కారం రెడీ అవుతుంది. రైట్, ఒక్క నిమిషం నేను మిగతాది ఇప్పుడు ఏం చేద్దామంటే, పక్కన కుక్కర్లో దొండకాయలు ఉడుకుతున్నాయి. నేను మిగతా ప్రాసెస్ అది ఇప్పుడే వెళ్ళిపోదాం నెక్స్ట్ స్టెప్లోకి. ఏం చేసాం, శనగపిండిని 4 చెంచాల శనగపిండి. మనం అవి దొండకాయలు 1/2 కిలో పైన 1/2 కిలో లోపల ఉన్నాయి, అంటే ఒక 350 గ్రాముల మటుకు ఉన్నాయి. దానికి 4 చెంచాల శనగపిండిని తీసుకున్నాము. ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలు వేసాము, వేసి గ్రైండ్ చేసాము, వేయించుకొని పైన ఇది ఇంగువ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ తీసుకున్నాం. దీన్ని కూడా దీంట్లో కలిపేసేద్దాం. ఇది వేగిన తర్వాత కలిపేసి ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. నూనె మనకి దీంట్లో ఒక 2 చెంచాలు ఎక్కువ పడుతుంది. ఎంత వేసాము అన్నది నేను నూనె వేసినప్పుడు నేను దానికి సరిపడ నూనె ఎంత అన్నది చెప్తాను. మీరు ఎక్కువ తక్కువ అన్నది మీరు తెచ్చుకున్న కూరని బట్టి ఉంటుంది. 1/2 కిలో తెచ్చుకుంటే దానికి ఆ పాలలో మీరు వేసుకోండి. రైట్, నేను వేగిన తర్వాత దీనిపైన జీలకర్ర కారం అది వేస్తాను. వేగనియండి ఒక్క నిమిషం. ఇప్పుడు శనగపిండి ఆల్మోస్ట్ అది వేగింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లో కొద్దిగా వాము వేస్తాను. వాము ఆప్షనల్ అండి. ఇది మీకు ఏం చేస్తుందంటే కడుపు చెడిపోకుండా కాపాడుతుంది. వాము తర్వాత రుచి కూడా బాగుంటుంది. నేను ఎక్కువ వామేలా లైట్గా వేసుకున్న వాము వేసి
దీని లోపల ఏం చేద్దాం ఇప్పుడు జీలకర్ర, కారము, ఇంగువ 2 వేసేసాం. పొయ్యి ఆర్పుకున్నాము, తీసి పక్కన పెట్టుకుందాం దీన్ని. ఇదే మూకుల్లో మనం ఇప్పుడు దొండకాయల్ని నీళ్లు వార్చేసి నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. దొండకాయలు ఉడికిన తర్వాత ఏం చేస్తాం, నీళ్లు మొత్తం వార్చి పక్కన పెట్టుకున్నాము. మూకుల్లో నూనె వేసి 4 చెంచాల నూనె కొద్దిగా పడుతుంది, ఎందుకంటే శనగపిండి నూనెను గుంజేస్తుంది. నూనె వేసుకుంటే రుచి బాగుంటుంది. కొద్దిగా నూనె తీసుకునే వంట ఇది. ఆవాలు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 పావు టేబుల్ స్పూన్ ఇంగువ మనం శనగపిండిలో కూడా వేసాము. ఇక్కడ 1 పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసాం. నూనెలో వేసి ఏం చేద్దాము, ఈ ముక్కల్ని మనం ఉడకబెట్టుకున్నటువంటి దొండకాయని నూనెలో వేసేసి ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. మంచిగా మూత పెడదాం. మూత పెట్టి ఒక 3 నిమిషాలు వదిలిపెట్టాము. ఒకసారి కింద మీద కలుపు వేసుకొని ఉప్పు వేసుకుందాం. ఉప్పు మనం శనగపిండిలో వేసాము, దొండకాయలు ఉడకబెట్టినప్పుడు ఆ నీళ్ళలో వేసాము, ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాం. చూసి వేసుకోవాలి, ఎక్కువ కానియద్దు. ఫస్ట్ తీసి పెట్టుకొని అదే ఉప్పుని పంచుకోండి, లేకపోతే ఒకటేసారి వేసుకుంటే ఏమవుతుందంటే ఉప్పు సరిపోదు, కరెక్ట్గా పట్టుకోదు. అందుకని 2-3 సార్లు మనం వేసుకోవాల్సి వస్తుంది. చూసి వేసుకోండి. ఉప్పుని మీరు వేసుకున్న ఉప్పుని ముందరే పక్కన తీసి పెట్టేసుకోండి, దాన్నే వేసుకోండి. మళ్ళీ బాటిల్ నుంచి వేసుకుంటే కనుక కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటేసారి తీసి పక్కన పెట్టుకుని అదే ఉప్పుని వాడుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి వేగనిద్దాం, 2 నిమిషాలు వేగనిద్దాం. ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు వదిలిపెట్టాము. వేగనియండి. ఇది వేగితే ఎంత వేగుతుంటే అంత మజా వస్తుంది, అంత బాగుంటుంది రుచి. అలాగే మనం ఇక్కడ శనగపిండి కారం ఉంది కదా, శనగపిండి వేయించుకున్నాం. శనగపిండి బాగా వేయించుకున్నాం కాబట్టి దీంతో తక్కువసేపు వేగినా కానీ రుచి బాగుంటుంది. అయితే ఈ శనగపిండిలో కారానికి మీరు మిరపకాయలనే కదా, వరంగల్ మిర్చి పౌడర్ ఉంటే వరంగల్ మిర్చిని వాడండి. ఎందుకంటే కారం ఎర్రగా ఉంటుంది, కారం తక్కువగా ఉంటుంది, రంగు బాగుంటుందండి, ఎర్రటెరుపు కనిపిస్తుంటుంది. రైట్, ఇది ఆల్మోస్ట్ అది వేగిందండి. 1 నిమిషం. లేకపోతే వరంగల్ పొడి కారం ఉందనుకోండి, 2 ఎండుమిరపకాయలు వేసుకుని పొడి కారం ఈ శనగపిండిలో కలిపేసుకోండి. శనగపిండిలో కలుపుకుంటే వరంగల్ పొడి కారం, వరంగల్ మిర్చి పొడి కారం చాలా బాగుంటుందండి. కలర్ అది బాగుంటుంది, ఎర్రగా వస్తుంది కలర్. ఇంకో 2 నిమిషాలు మూత పెట్టేసి వదిలిపెట్టేసాం కదా 2 నిమిషాలు. ఇప్పుడు ఏం చేద్దాము, శనగపిండిని తీసుకొని జల్లేసుకుందాం. మంచిగా జల్లేసుకొని కలిపేద్దాం. ఇది వేడి మీద తింటే అండి చాలా అంటే చాలా బాగుంటుంది. శనగపిండి క్రిస్పీగా ఉంటుంది, కర్కర్ అంటుంటుంది, సూపర్ ఉంటుందండి. నేను వరంగల్ మిర్చి పౌడర్ వేసాను, కలర్ చూసారు కదా ఎర్రగా అయిపోయింది, సూపర్ ఉంటుంది. రైట్, 2 నిమిషాలు అండి. 2 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ చూసుకోండి, అడుగంటుతుంది. అడుగంటకుండా దింపేసుకుందాం. 1 నిమిషం మూత పెట్టి వదిలిపెట్టి దింపేసుకుందాం. చూసారు కదా, మనకి దొండకాయ శనగపిండి కారంతో చేసుకున్నటువంటి కూర కంప్లీట్ అయింది. ఇది మనం ఇదే దొండకాయలతోటి కుర్మా కూడా చేసుకోవచ్చు అండి, అది ఇంకోసారి చేద్దాం మనం. ఇది మనకి చపాతీల్లోకి కూర, చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, రుచి అద్భుతంగా ఉంటుందండి. కొద్దిగా శనగపిండి మనం మాడకుండా చూసుకొని కరెక్ట్గా వేయించుకొని దింపుకుంటే కనుక అద్భుతంగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి తిని రుచి చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.